జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు మనం ఇంకా దేవుని దగ్గరికి రావడానికి, ఇంకా దేవునికి సమీపంగా ఉండటానికి, దేవుని వాక్య ప్రకారం మనం జీవించడానికి ఆ శ్రమ నీకు ఒక ఆశీర్వాద కారణంగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితాల్లో శ్రమ ఆశీర్వాదమే తప్ప అది మన జీవితాల్లో ఎన్నడూ కూడా బాధ కాదు. నువ్వు బాధగా తలంచకూడదు. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా వేదన కలిగినప్పుడు ఇంకా దేవుని సన్నిధానంలో ఎక్కువ సమయం ఏం చేస్తామంటే మనము ప్రార్థన చేస్తాం. శ్రమ లేకపోతే ప్రార్థన చేస్తామా? కష్టాలు లేకపోతే ప్రార్థన చేస్తామా? సుఖవంతమైన జీవితం ఉంటే ప్రార్థన చేస్తామా? అప్పులేమి లేకపోతే ప్రార్థన చేస్తామా? బాధలు ఏమి లేకపోతే ప్రార్థన చేస్తామా? చేయము. మన జీవితాలు ఎప్పుడైతే చిన్న చిన్న శ్రమలు వస్తాయి, ఇటువంటి కష్టాలు వస్తాయో మనం ఏం చేస్తాం? దేవా, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభా, నువ్వే నాకేం చెయ్యి, సహాయం చేయి ప్రభు. ఇంకా ఆయన వాక్యం దగ్గరికి ఏం చేస్తారు?